మరికొద్దిసేపట్లో అల్లూరు జిల్లా పాడేరుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఆయనకు గిరిజన వాసులు వారి సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలకనున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వనుగూరు నుంచి నందిగరువు రోడ్డును పవన్ ప్రారంభిస్తుండడం పట్ల గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను మాటామంతి కార్యక్రమంలో పవన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పాడేరులోని మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికులు ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ప్లకార్డులు పట్టుకొని వేయించేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు స్థానిక మహిళలు ఈ యొక్క ప్రాంతం గుండా ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి రోడ్లు వేయించి ఆ రోడ్లను ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలోని వాళ్ళ ఆనందోత్సవాల మధ్య దారి పొడుగున నిరాధన పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మన స్థానిక మహిళలతోని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఈ రోడ్లు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి పాత రోడ్లను కొత్త రోడ్లుగా వేయించి రోడ్లు లేని దుస్తులు ఉన్నటువంటి రోడ్లు వేయించడం పట్ల మీరు డిప్యూటీ సీఎం గారు రావడం బట్టి మాకు మునుపట్లో మాకు రోడ్లు లేవండి. ఇప్పుడు మాకు రోడ్లు సార్ రావడం వల్ల మాకు రోడ్లు అవుతున్నాయి. దాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మాకు ఇంత లోకల్ ప్రాంతంలో మా గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ రావడం చాలా మాకు గర్వకారణంగా, ఆనందంగా, చాలా సంతోషంగా మేమైతే అనుకుంటున్నాము, ఫీల్ అవుతున్నాము. ఇంత దూర ప్రాంతంలో రావడం బట్టి అనేసి మేమైతే చాలా ఆనందంగా ఉన్నాము సీఎం గారు రావడం బట్టి. అంటే ఇప్పుడు చెప్పము, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మట్టి రోడ్డు అయి ఉన్నది. అలాంటిది ఈ రోజు డిప్యూటీ సీఎం గత ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు రోడ్లు ఇలాంటి శివారు ప్రాంతంలోకి వచ్చి రోడ్లు వేయించారు. అదేవిధంగా రాకపోకలు కూడా ఈ రోజు అంతరం లేకుండా చాలా ఉందాక ఇప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు అలాంటి రోడ్లు ఇవాళ మీకు వేయించి తద్వారా ఆయనే వచ్చి మీకు ఈరోజు ప్రారంభించడం మీరేమనుకుంటున్నారు? సంతోషంగా ఉంది ఇలా సార్ రావడం. మేము ఇలా వస్తారని మేమైతే చాలా అనుకోలేదు. సార్ వస్తున్నారని మాకైతే ఆనందంగా, చాలా చెప్పలేని ఆనందంతో ఉన్నాం మా గ్రామస్తులంతా. ఇలాగా మా దూర ప్రాంతంలో వచ్చి ఈ మునుపట్టి వరకు మాకు మా ఊరంటే బయట తెలియదు, మా గ్రామం పేరు తెలీదు, గ్రామంలోంచి బయట ఎవరికి మాకంటే తెలియదు. ఇప్పుడు చాలా సార్ ద్వారా చాలా మంది వస్తున్నారు, అధికారులు కానీ ప్రతి సార్స్ కానీ వచ్చి సందర్శించి వెళ్ళడం చాలా మాకైతే ఆనందకరంగా ఉంది. తెలుగు వచ్చు కదా నీకు? మీరు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రోడ్లు వేశారు. ఎన్నో వీటిలో ఇప్పుడు రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఇచ్చిన హామీల మేరకు ఈ రోజు రోడ్లు వేయించి స్వయంగా ఈ రోజు పరిశీలించడానికి ఈ రోడ్లు ఆయన ప్రారంభిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారండి? చాలా సంతోషం సార్. ఎందుకంటే మేము అక్కడ నుంచి నడుచుకొని రావాలి. మీరు చూసారు కదా వచ్చినప్పుడు. సో మాకు రోడ్డు ఇచ్చినందుకు, తర్వాత స్కూల్ని, అంగన్వాడీ సెంటర్ని శాంక్షన్ చేసినందుకు సార్కి నిజంగా కృతజ్ఞతలు కలిగి ఉంటాం. ఎందుకంటే ఎంతో హెల్ప్ చేశారు. మేము లేకపోతే ఇంతవరకు మరి ఈ విధంగా అతను రాకపోయింటే కనుక మేము ఇంకా అలాంటి అవస్థల్లో పడవలసింది. కాబట్టి అతను ఒక రాకతో మాకు ఇంత మేలు కలిగింది కాబట్టి నిజంగా చాలా సంతోషిస్తున్నాం సార్. అసలు మా గ్రామానికి అతను వస్తారని కూడా అనుకోలేదు. రావడం వల్ల చాలా మాకు మేలు కలిగింది కాబట్టి అతన్ని బట్టి మేము దేవుని ఇంకా దీవించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకా ఇలాంటివి సమస్యలు తెలుసుకొని ఇంకా నెరవేర్చాలని చాలా ప్రాధాయపడుతున్నాం కాబట్టి హెల్ప్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు కలుద్దాం అనుకుంటున్నారా? ఇంకా సమస్యలు ఇంకా చెప్దాం అనుకుంటున్నారా? ఇంకా మీరు కృతజ్ఞతలు చెప్పేందుకు మీరు సన్నద్ధంగా ఉన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాసేపట్లో వస్తారు, ఆయనకి మీరు కృతజ్ఞతలు చెప్పేందుకు సన్నద్ధంగా ఉన్నారా? ఉన్నాం సార్. ఎందుకంటే మరి అతను చేసిన ఒక మేలుని బట్టి మేము కృతజ్ఞతలు చెప్పాలనేసి మేము అనుకుంటున్నాము. ఇంకా ఉన్నాయి సార్, వాటి గురించి కూడా మేము తెలియపరచాలనేసి అనుకుంటున్నాం. మరి అయితే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మాటామంతి కార్యక్రమం మీ స్థానికులతో కలిసి అయితే ఇప్పుడు మీ స్థానికులు అంతా కూర్చోబెట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా కనుక్కుందే కూడా మీతో పాటు ఇప్పుడు కాసేపట్లో పవన్ కళ్యాణ్ వచ్చారు. మీతో పాటు భోజనం చేసేందుకు కూడా రెడీగా సన్నద్ధంగా ఉన్నారు. అదే ఇంకేమైనా త్వరగా ఇంకేమైనా సమస్యలు చెప్పేందుకు మీరు ముఖ్యంగా ఉన్నారా? ఉన్నాం సార్. మా సమస్యలని మేము ఇంకా తెలియపరచాలి. మా గ్రామం అనే కాదు, ఇంకా ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళని బట్టి కూడా తెలియపరచాలనేసి అనుకుంటున్నాం. కొంతమంది అయితే మరి హౌసెస్ కూడా లేకుండా ఓన్గా ఇంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బట్టి కూడా తెలియపరచాలనేసి
అనుకుంటున్నాము. అదే ఏదైతే ఇప్పుడు కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి నేరుగా హెలికాప్టర్లోని అల్లూరు జిల్లా పాడేరుకు రానున్నారు. అదేవిధంగా ఆయన రాక కోసము స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, కార్యకర్తలు కూడా ఎంతో కంటి చూపుతో చూస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలోని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ రోడ్డును వారి చేతిలో ప్రారంభించడము, ఇలానే ఈ రహదారి లేక ఇప్పటివరకు ఎన్నో బాధలు పడ్డామని, అదేవిధంగా మాటమంతి కార్యక్రమంలో కూడా త్వరితగతిన ఇప్పుడు మాటమంతి కార్యక్రమంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అవి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని, ఆ సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరిస్తారని కూడా ఆయన స్థానికంగా ఉన్నటువంటి మహిళలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, పాడేరు, ప్రైమ్ 9 విశాఖ.